దూరాన సమీపాన ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి తన రాజ్యానికి సిద్ధపరుచునుగాక. ఆమేన్. చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెజ్కేలు 38వ అధ్యాయము. హెజ్కేలు 38:8. హెజ్కేలు 38వ అధ్యాయము 8వ వచనం. చాలా దినములైన తరువాత సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని. చాలు, అక్కడ పులి స్టాప్. అందరూ ఆగుదాం. మర చదువుతున్నాను, వినండి అందరు జాగ్రత్తగా. 38 హెజ్కేలు 8వ వచనం ఏమిటంటే, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని. సంవత్సరముల అంతములో. తల్ల పైకెత్తి దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఇక్కడ భక్తుడు బహు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటే సంవత్సరము అంతములో అంటే గత సంవత్సరములో అనేకమైన అపాయము ఏమండి ఖడ్గము నుంచి తప్పించుకొని అని రాయబడింది ఇక్కడ. సంవత్సరపు అంతములో అంటే నా ప్రియ స్నేహితులరా, ఈ సంవత్సరములో ఒక ఖడ్గం బయలుదేరింది. ఏ ఖడ్గం అది? కరోనా అనే ఖడ్గం బయలుదేరింది దేశం మీదకి, ప్రపంచాల మీదకి, రాష్ట్రాల మీదకి. ఈ కరోనా అనే ఖడ్గము ద్వారా ఏమయ్యా మనం? తప్పించబడి సంవత్సరపు అంతములోనికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం మనం? సంవత్సరం ప్రారంభము నుంచి సంవత్సరపు అంతములోనికి వచ్చాం. ఈ సంవత్సరపు అంతములో మనం ఉన్నాం గనక సంవత్సరము అంతములో మనం ఎలా జీవించాలి అనేది ఈరోజు మన ధ్యానాంశం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ముందుంచిన మాట ఏంటంటే, సంవత్సర అంతములో ఎలా ఉండాలి. ఏంటిది అంశం? తమ్ముళ్ళు చెప్పాలి, ఏంటిది? సంవత్సర అంతములో ఎలా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరాలన్నిటిలో ఎన్నో అపాయకరమైన దినాలు. దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, సుఖ సౌఖ్యాన్ని కలుగజేశాడు. అన్నిటికంటే ప్రాముఖ్యముగా రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి కలుగజేశాడండి. ఎందరికో లేని ధన్యత. ధనవంతులు, బలవంతులు, మేధావులు అని పిలువబడుతున్న వారికి ఈరోజు ఈ రక్షణ భాగ్యం లేదు. లోకములో లేని ఆనందాన్ని నేను ప్రకటించే దేవుడు మనకందరికి కూడా కలుగజేశాడు. అందుకని ఈ సంవత్సరము ఎన్నో ఖడ్గాలు మన మీదకి బయలుదేరినా వాటన్నిటిని కూడా ప్రభు తప్పించేశాడు. ఏమండి? దేవుడు తప్పించి ఈ సంవత్సరపు అంతములోనికి దేవుడు మనల్ని నడిపించాడు. సంవత్సరపు చివరిలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఇప్పుడు సంవత్సరము చివరిలో, సంవత్సరపు అంతములో ఉన్న మనము ఎలా ఉండాలి? ఏంటి అంశం? సంవత్సర అంతములో అంటే సంవత్సరము చివరిలో. అంతం అంటే ప్రారంభ, ముగింప. అంతం అంటే ముగింపు. అందుకని ఇప్పుడు సంవత్సరం మనం ముగింపులో ఉన్నామా, ప్రారంభంలో ఉన్నామా? ఈ 2020 ప్రారంభమా, ముగింపు? ఇది ముగింపు. అంటే ఈ 2020 సంవత్సరము ముగింపులో, అంతములో ఉన్న మనం ఎలా ఉండాలి? ఏమండి? శ్రద్ధగా వింటే ఒక 5, శ్రద్ధ తగ్గితే 3 ముగిచేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మీ శ్రద్ధ, మీ ఓపిక దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. సంవత్సర అంతములో ఉన్న మనం ఎలా ఉండాలి? మొట్టమొదటి మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. 16వ అధ్యాయం 13, 14 వచనాల్లో
ప్రేమతో చేయడు చాలు. ఇక్కడ 13, 14 వచనాలు 5 విషయాలు రాయబడ్డాయి. ఎన్ని? ఒక్కొక్క విషయం దగ్గర కామ పెట్టుకుంటూ ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ వచ్చాడు భక్తుడు. ఏమని తెలియపరుస్తానంటే తల్ల పైకి ఎత్తండి. ఎంతసేపు చూసినా అయ్యేగా 5 విషయాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని? 5. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు ఆ రోజు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన యేసయ్య సన్నిధి సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమనంటే సంవత్సర అంతములో ఉన్న మనం ఎలా ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ సంవత్సరపు ముగింపులో, ఈ సంవత్సరాంతములో మనం ఎలా జీవించాలి, ఏ అనుభవాలతో జీవించాలి అని మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మొట్టమొదటిగా పౌలు భక్తుడు అంటాడు ఏమంటే మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలి? ఈ సంవత్సరపు అంతములో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే మొదటిగా మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలి? అలాగైతే పాస్టర్ నిద్రపోవద్దా? ఏమండి, రాత్రి పగలు నిద్రపోకపోతే మనం ఉండలేం కదా, బ్రతకలేం కదా భూమి మీద. మెలకువగా ఉండుడి అంటే దానికి అర్థం ఏంటంటే మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? మత్తయి సువార్త 26:41 చదవండి. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువ దేనిలోనంటే ప్రార్థనలో మెలకువ కావాలి మనకి. ఏం కావాలి? చెప్పాలి తమ్ముళ్ళు, ఏం కావాలి? చెల్లెమ్మలారు ఏం కావాలి? ప్రార్థనలో మెలకువ. చాలామంది ప్రార్థనలో కూర్చుంటారు, నిద్రపోతుంటారు. ప్రార్థన చేస్తామంటారు, అలాగే నిద్రమత్తులోకి జారుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో సశరీరుడు ఉన్న దినాల్లో ఆయన 33.5 సంవత్సర జీవిత ముగింపులోనికి వచ్చినప్పుడు ఇక శిలువ రాను మీదకి వెళ్ళే ఆ క్షణాలకు ముందు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు తీసుకొని గెత్సేమనే తోటలోనికి వెళ్ళి వారందరినీ ఒక చోట ఉంచి యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం దూరం వెళ్ళి ప్రార్థించడానికి ముందు శిష్యులతో అంటున్నాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే అంతము రాబోతుంది కనుక, నేను ఈ భూమిని విడిచి నేను పరలోకానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. నేను వచ్చిన పని ముగించబడుతుంది. అందుకని మీరు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థనలో మెలకువగా ఉండండి. ఈ 2020 సంవత్సరం వచ్చిన ఉద్దేశం అయిపోతుంది. సంవత్సరం ప్రారంభించబడింది, సంవత్సరము ముగింపుకి అంతానికి వచ్చాం. ఏ ఉద్దేశముతో దేవుడు ఈ 2020 సంవత్సరం దేవుడు అనుమతించాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడబోతుంది కనుక, అది అంతమైపోతుంది కనుక మెలకువగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువు అదే చెబుతాడు. ఏమని? నేను వచ్చిన పని ముగించబడుతుంది కనుక, ఇక చివరికి వచ్చాం కనుక మీరు మెలకువగా ఉండి. ఇంతవరకు ప్రార్థించారు కాదంట్లా, ఇంతవరకు కన్నీరు గార్చారు కాదంట్లా, కానీ ఇన్ని రోజులు చేసిన ప్రార్థన వేరు, చివరిలో చేసే ప్రార్థన వేరు. అర్థమవుతుందా? ఇంతవరకు మనం చేసే ప్రార్థన వేరు, ఇప్పుడు చేసే ప్రార్థన వేరు. వ్యత్యాసం. ఇంతవరకు శిష్యులు ప్రార్థన చేయలేదు, యేసయ్యతో చేశారు. కానీ ప్రభు ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే నేను ప్రారంభములో వచ్చిన దినాలు వేరు, నేను వచ్చిన దినాలన్నీ ముగించబడి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు యేసయ్య? చివరికి వచ్చాడు. ఇక సిలువ మీదకి ఎక్కబోతున్నాడు. సిలువ మీదకి ఎక్కబోయే ముందు గెత్సేమనే తోటకు వచ్చి ప్రార్థనలో గడుపుతున్నాడు. శిష్యులతో అదే చెబుతున్నాడు. ఏమని? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడేమన్నాడు భక్తుడు? మెలకువగా ఉండుడి. కొరింథీ పత్రికలో ఏమన్నాడు? మెలకువగా ఉండుడి. ఎందుకయ్యా మెలకువ? ప్రార్థనలో మెలకువగా. ఎందుకయ్యా? మీరు శోధనలో పడకుండా, శోధన తప్పించుకోవాలంటే, అపాయాన్ని తప్పించుకోవాలంటే ప్రార్థన కావాలి. ఏం కావాలి? ప్రార్థన కావాలి. నువ్వు ఏది సంపాదించుకోలేకపోయినా ప్రార్థన ఒక్కటి సంపాదించుకొని నీ యాత్ర ముగించినా నువ్వు ధన్యురాలివే. ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా ప్రార్థన అనేది నీవు లేకపోతే
నువ్వు ఎన్ని సంపాదించినా వ్యర్థమే. ఏమండి, నువ్వు లక్షల కోట్లు సంపాదించి ప్రార్థన సంపాదించుకోలేకపోయావు అనుకో, అవన్నీ నిప్పుల్లో పోసినట్టే. ధనవంతుడు ఆస్తి సంపాదించుకున్నాడు కానీ ప్రార్థన జీవితాన్ని సంపాదించుకోవాలా. లాజరు ప్రార్థన జీవితాన్ని సంపాదించుకున్నాడు, ఏమి సంపాదించుకోవాలి లోకంలో. వాళ్ళిద్దరూ చచ్చారు. ఏమండి, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు, ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు ధనాన్ని సంపాదించుకోవడం నేర్చుకున్నాడు, దరిద్రుడు ప్రార్థన చేయటం భక్తి చేయటం నేర్చుకున్నాడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చస్తే దెయ్యాలు వచ్చాయి తీసుకుపోవడానికి. ఏమొచ్చాయి? దరిద్రుడు చస్తే ఏమొచ్చాయి తీసుకుపోవడానికి? దేవదూతలు పంపించాడు. చప్పట్లు కొట్టేసి కనపడదాం, కొట్టి గట్టిగా. నా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమండి, సింపుల్, మీకు అర్థమైపోవాలి. ఇప్పటికే మేటర్ దగ్గర ఏంటి అంటే, ధనవంతుడు ధనాన్ని సంపాదించుకున్నాడు కానీ ప్రార్థన జీవితం సంపాదించుకోలేకపోయాడు. దరిద్రుడు మాత్రం ప్రార్థన జీవితాన్ని, దేవుని యందు భయభక్తుల జీవితాన్ని సంపాదించుకున్నాడు. అతను చనిపోగానే దేవదూతలే వచ్చి అతని పరలోకానికి తీసుకెళ్ళాయి. ఈ ధనవంతుడు చచ్చాడు, దెయ్యాలు వచ్చి నరకానికి తీసుకెళ్ళాయి. అంతే, సేమ్ అండి. ప్రార్థన చేస్తేనేమో మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవదూతలు నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకుని పరలోకంలో నిలబెడతాయి. ప్రార్థన నాకు ఎందుకులయ్యా, నాకు ప్రార్థన జీవితం ఎందుకులే అనుకున్నావు అనుకో, దెయ్యాలు వచ్చి నరకానికి ఈడ్చుకొని వెళ్తాయి. నీకు దెయ్యాలు రావాలా, దేవదూతలు రావాలా? మీరు గమనించండి, మరణించే ముందు, మరణానికి జస్ట్ 1 వారం 10 రోజుల ముందు చనిపోయే వారిని గమనించండి. ముసలివారు అయి ఉంటారు కదండి చాలామంది, హఠాత్తుగా చచ్చేవాళ్ళు కాదు. ముసలితనం అయిపోయి ఇక మరణకాలం సమీపించేటప్పుడు వాళ్ళు చనిపోయే ముందు ఒక 2-3 రోజులు, 1 వారం ముందు నుంచి వాళ్ళు అంటారు, అయ్యా పండుకుంటే పీడకాలు వస్తున్నాయ్యా, ఎవరు నల్లంగా ఉన్నారయ్యా, వాళ్ళు నా దగ్గరకు వచ్చినట్టు కనపడుతుందయ్యా. ఎందుకని? అదే ప్రార్థన చేసి భక్తి చేసే వారి దగ్గరికి నల్లగుండే కనపడవు, ఎవరో 2 దేవదూతలు నా దగ్గరికి వచ్చినట్టు కనపడుతున్నాయి అయ్యా. అంటే వాళ్ళు చనిపోయే ముందు 2-3 రోజులకు ముందు దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుగానే హెచ్చరిస్తున్నాడు. బతికున్న వాళ్ళు కొద్దిగా నేర్చుకుంటారేమో అని ముందుగా తెలియపరుస్తున్నాడు. మీరు చనిపోయే వారిని 2 రోజుల ముందు వారిని అడగండి. ఇక వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత కొంతమంది కంచాన ఉంటారు కదా, అలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోండి. తెలియకపోతే ఏంటంటే, వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళకి కొన్ని కళలు వస్తుంటాయి, కొన్ని దర్శనాలు వస్తుంటాయి. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు, పండుకున్నప్పుడు ఎవరో వ్యక్తులు వారి దగ్గరికి వచ్చినట్టు, వాళ్ళ మంచం దగ్గరికి వచ్చినట్టు, వాళ్ళు తీసుకొని వెళ్తున్నట్లుగా. కొంతమంది భయపడిపోతుంటారు, వణికిపోతుంటారు, అయ్యో ఎవరో వస్తున్నారు నా దగ్గరికి. ఎందుకనంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం భూమి మీద ఉన్నప్పుడు మెలకువగలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు దేవదూతలను పంపిస్తాడు నీ కొరకు. నా బిడ్డలయ్యా, ఏది ఇచ్చినా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టలా. ఏమండి, ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టలా. అందుకని నా బిడ్డలకి నా సింహాసనం దగ్గర స్థలము నేను ఇస్తానంటాడు నా దేవుడు. అందుకని మనం నేర్చుకోవాల్సింది, పాటించవలసింది ప్రార్థన జీవితం. ఏంటిది? చెప్పాలి ఏంటిది? ప్రార్థన. అందుకే ఎందుకై ఉపవాస ప్రార్థనలు అయ్యి పెడతారు పాస్టర్ గారు అంటే, ప్రార్థన చేయాలి. సంఘం బాధ్యత ఏంటిది? అది ప్రార్థన చేయాలి. ఏమండి, పేతురుని చెరసాలలో వెత్తే సంఘం ఏం చేసిందంట? సంఘం అంతా కూడుకొని, అయ్యా మా దైవజనుడిని చెరసాలలో వేశారయ్యా, మా దైవజనుడు మరలా తిరిగి రావాలయ్యా అని సంఘం అంతా కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. మనమైతే అలా చేయగలుగుతామా? ఏమండి, ఒకవేళ ఇప్పుడు ఎవరిని వచ్చి కానిస్టర్ ఏదో చేసామని రారా అని చేసుకుపోయాడు అనుకో, నేను అనుకున్నాను ఇదేదో జాతర మొత్తానికి పాస్టర్ గారు. ఏమండి, ఓరికి ఏం తీసుకుపోతారు వదినా? మనం తీసుకోలేదే, మన పాస్టర్ ఏం తీసుకోడు ఓర తీసుకోరు వాళ్ళు. ఏదో చేస్తేనే కదా ఏదో చేసి ఉంటాడు మొత్తానికి. నేను అనుకున్నాను అప్పుడే. నువ్వు అనుకున్నావా? అనుకున్నట్టుగానే జరిగింది అది. మరి అనుకుంటే అన్నీ మనం అనుకుంటాం చాలాసార్లు, కానీ ఆనాడు సంఘం వాళ్ళు అనుకోలా. అయ్యా మా దైవజనుడి చెరసాల్లో ఎందుకు వేయబడ్డాడు నీకు తెలుసు, మా దైవజనుడిని మాకు నీవు అప్పగించయ్యా. దైవజనుడు వచ్చి తలుపు తట్టేంత వరకు ప్రార్థన వదిలిపెట్టలా. ఎంత విశ్వాసం అండి, ఎంత మంచి విశ్వాసులు. హల్లెలూయా.
అలాంటి వారు ఒక్కరున్న సంఘాలు బాగుపడతాయి. ఎంతమంది? ఒక్కో సంఘంలో ఒక్కొక్కరున్న చాలు. ఒక్కో సంఘంలో ఒక్కొక్కరు. దైవజనుని చెరసాల్లో వేస్తే ఆ చెరసాల నుంచి ఆయన మరల విడుదల పొంది ఏమంటే వాళ్ళు కూడుకున్న స్థలానికి వచ్చేంత వరకు వాళ్ళ ప్రార్థన వదిలిపెట్టలా. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పేతురు వచ్చి తలుపు తట్టినప్పుడు ప్రార్థన ఆగింది. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, మన విశ్వాసులు క్రీస్తు బిడ్డలు అని చెప్పబడుతున్నాం. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయం, పావు గంట ప్రార్థన చేయం, అర్ధగంట చేయం. గంట అంటే ఇక మహా కష్టం. గంట చేస్తే భూకంపం వచ్చింది కందుకూరికి. ఏమండి, మనం గంట కానీ ప్రార్థన చేస్తేనా అసలు మేఘాలు మొత్తం కూడా కలర్ మారిపోతాయి. ఏమండి, హల్లెలూయా. దేవుడు అంత కృపేత్తడు మీకు. కానీ చెయ్యం మనం. ఏమండి, ప్రార్థనకు వస్తాం, ఏదో 4 మాటలు అంటాం, వెళ్ళిపోతాం. కానీ నా దేవుడు అది కోరుకోవట్లేదు. ఎందుకంటే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుకోవటం. నువ్వు ప్రార్థన చేయబోతే దేవుడు నీ జీవితంలో ఏం చేయలేడమ్మా. ఆయన చేయాలని చూస్తుంటాడు. రావాలి ఎప్పుడెప్పుడు మనం అడిగితే రావాలనుకుంటాడు. అండి, ఇప్పుడు మన కష్టం వచ్చింది, బాధ వచ్చింది, యేసు ప్రభు పరలోకంలో చూచాడు. ఆయన దిగి వస్తాడనుకో, మధ్యలో సైతం కూడా అడ్డుపడతాడు. యేసయ్య ఎక్కడికి? రే, నా బిడ్డలు బాధలో ఉన్నారా, వెళ్తున్నాను అనుకో. నిన్ను పిలిచారు వాళ్ళు, పిలవపోతే లేరు నా బిడ్డలు. నిన్ను పిలిస్తే నువ్వు పోవాలి, నువ్వు పిలవకుండా నువ్వు పోకూడదు. నేనంటే సిగ్గులేను, నేను పోతా, నేను పిలవకపోయినా పోతా. కానీ నీ కట్టుబాట్లు ఉన్నాయి కదయ్యా, నీ కట్టుబాట్లు దాటి నువ్వు పోవుగా అని సైతాన్ని కూడా అంట దేవుడికి అడ్డపడతారంట. నీ కట్టుబాట్లు దాటి నువ్వు పోవు, నీ బిడ్డలు పిలిస్తే నువ్వు వెళ్ళు. మనం ఎప్పుడైతే ప్రార్థనలు కూర్చొని యేసయ్యా అని ఆయన పిలుస్తామో అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం ప్రార్థనలు కూర్చోకుండా అడగకుండా ఉన్నాము అనుకో, ఆయన రాలేడు. నీ బాధలు నువ్వు పడుతుంటావు, నీ కష్టాలు నువ్వు పడుతుంటావు, నా కష్టాలు నేను పడుతుంటావు. ఎవరి వాళ్ళకే ఉంటాయి, కానీ అవి తీరాలంటే మనం ప్రార్థనలు కూర్చోవాలి. శోధన రాకుండా ఉండాలంటే, సమస్య రాకుండా ఉండాలంటే, వ్యాధి రాకుండా, బాధ రాకుండా, తెగులు రాకుండా, అపాయకర అనుభవాలు రాకుండా కాపాడబడాలి అంటే ప్రార్థన కావాలి. అందుకే ప్రభు శిష్యులకు నేర్పించింది అదే. ఈరోజు నేను మీకు నేర్పిస్తుంది కూడా అది. ఏంటిది అది? ప్రార్థన. ఏంటిది? చెప్పాలి. ఏంటిది? ఎన్ని ఉన్నా ప్రార్థన లేకపోతే వ్యర్థం. ఏమండి, పెద్ద బావి తీసుకున్నాం ఇంట్లో, పెద్ద బావి. ఏమండి, 100 అడుగులు లోతు తీసుకున్నావు అనుకో, 50 మించి 50కి నీళ్ళు వల్ల, ఇంకొక 60 దవ్యావు, 70 దవ్వి, 100 దవ్యావు. నీళ్ళు వల్ల చుక్కగా నీళ్ళు కూడా లేవు దాంట్లో. 100 అడుగులు బావిలో చుక్క నీళ్ళు. ఏం చేస్తాం ఇప్పుడు? అబ్బా, ఎంత మంచి బావి పడింది నా ఇంట్లో, 100 అడుగులు దవ్వినాక నీళ్ళు వల్ల అని పట్టు వస్త్రాలు తెచ్చి, కొబ్బరికాయలు తెచ్చి కొడతాం దానికి. ఏం చేస్తాం? ఇది జలగలిగిన బావి కాదు, ఓట దీంట్లో లేదని ఎంత లోతైతే తవ్వామో అంత ఎక్కువ కసితో దాన్ని మామూలుగా పూర్తి చేయం. ఎలా పూర్తి చేస్తాం? కసి. ఈ పనికి మళ్ళీ ఎక్కడ ఈ స్థలంలో తవ్వే కన్నా ఇంకో స్థలంలో తవ్వి ఉన్నా బాగుండేది. అనవసరం ఎక్కడ తవ్వాను నేను, ఇది నీళ్ళు లేవు, ఏమీ లేవు దీంట్లో, ఓట లేనిది ఇది అని తిట్టుకుంటూ బూడ్చినంతసేపు తిడతానా లేదా? బూడ్చినంతసేపు తిట్టడం అంతటితో మాత్రం వదిలిపెట్టాం. మరలో గుర్తొచ్చినప్పుడల్లా తిడతాం దాన్ని. ఏం చేస్తాం? గుర్తొచ్చినప్పుడల్లా అనవసరంగా 10,000 పెట్టి ఈ బావి తవ్విచ్చా. ఈ బావిలో చుక్క నీళ్ళు కూడా వేస్ట్గా 10,000 ఖర్చు చేయించి, దీని బదులు ఇంకో సాడు తవ్వినా బాగుండేది, ఎంత ఖర్చు అయిపోయిందా అని ఎంత బాధపడతలేదా? అలాగే దేవుడు కూడా మనల్ని సృష్టించిన తర్వాత ఆయన హస్తాలతో మనల్ని నిర్మిస్తాడండి. నిర్మించిన తర్వాత మనం ప్రార్థన చేయకపోతే దేవుడు అక్కడుండి, నీళ్ళు లేని బావి ఎలాగ ఉపయోగపడదో ప్రార్థన లేని సేవకుడైన విశ్వాసులైన దేవుడికి ఉపయోగపడరు. దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే విశ్వాసులైన ప్రార్థన ఉండాలి, సేవకులైనా. నాలో ఏదైనా చేయాలంటే నాలో ప్రార్థన ఉండాలి, మీలో ఏదైనా చేయాలంటే మీలో. అంతే. నేను ప్రార్థన చేయకపోతే నాకేం జరగదు, మీరు ప్రార్థన చేయకపోతే మీకు అంతే. సేమ్ అండి, తేడా ఉండదు. సేవకుడు ఒకటి, విశ్వాసకు ఒకటి ఉండదు. నేను ప్రార్థన చేయకపోతే నాకేం జరగదు, మీరు ప్రార్థన చేయకపోతే మీరు అని అడగచ్చు. అయ్యా, మీరు మా కొరకు ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా?
ఎప్పుడు చేస్తాడు? మేము మీ కొరకు ప్రార్థించినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన మీ ప్రార్థన ఏకమై దేవుని చెంతకు చేరి కార్యము తొందరగా సఫలపరచబడి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఈ సంవత్సరపు అంతములో మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి చెప్పాలి అందరు ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అది దేంట్లో మెలకువ? దేంట్లో? ప్రార్థనలో మెలకువ ఉండాలి. నువ్వు ఎంత మెలకువ కలిగి ఉంటావో ప్రార్థనలో అంత కాపాడబడుతుంటావండి. సపోజ్ నిన్న ఏమండి క్రిస్మస్ ఆరాధన ముగించుకొని ఏమండి 25వ తారీఖు నిన్న శుక్రవారం రోజు, శుక్రవారం క్రిస్మస్, శుక్రవారం ముందు రోజు గురువారం నైటు ప్రార్థనలో ఉండి 2 గంటలకే ఆ రోజు గురువారం రోజు దోపగంటలో ప్రార్థన పెట్టాం, క్రిస్మస్ ఆరాధన. ఆ ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చేసరికి 10 అయింది. 10 గంటలకి ఇంటికి వచ్చి నేను పండుకోబోయి నిద్రపోయేసరికి 11 అయింది. 11 గంటలకి కన్ను మూసి కరెక్ట్గా 2 గంటలకి బెల్లు కొట్టినట్లు మెలకు వచ్చిందండి. ఎన్ని గంటలకి? 2 గంటలకి మెలకు వచ్చింది. 11 గంటలకు పండుకొని 2 గంటలు లేచా. అంటే ఎన్ని గంటలు నిద్రపోయా? 11 అంటే 12, 1, 2, 3 గంటలు పండుకొని. ఎన్ని? 3 గంటలు. ఈ 2 గంటలకు లేచి తెల్లవారేంత వరకు ప్రార్థన, తెల్లవారుజాము 4 గంటల వరకు ప్రార్థనలో ఉన్నా. 2 గంటల నుంచి 4-5 గంటల వరకు ప్రార్థనలో ఉండి ఇక వాక్యాన్ని సిద్ధపడుతూ తెల్లవారింది 6 అయింది. ఇక తెల్లవారింది, ఇక వాక్యము ప్రార్థన సిద్ధపడడానికి అయిపోయింది. ఏమండి ఇక పండుకోవడానికి వీల్లేదు. ఇక మరలా ఆ పని చూసుకున్నా ఇక అట్లా అయిపోయింది. క్రిస్మస్ ఆరాధన ప్రారంభమైంది. 1 గంటకి ఆరాధన ముగించుకొని ఒక ముద్దనందిని కనిగిరి ప్రాంతం బయలుదేరా. శుక్రవారం రోజు అబ్రాహ్మణ ఇద్దరం బయలుదేరాం. నాకెందుకు ఇంటి దగ్గర అనుమానం వచ్చింది, తమ్ముడు నువ్వు తోలే బండి అన్న. కందుకూరు దాకా తోలాడు, మరలా ఎందుకనో సరే నేను తోలుతాను, మరలా నేను తీసుకున్న బండి తీసుకొని ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాం. కందుకూరు దాటిన తర్వాత నిద్ర వస్తుంది. ఏమంటే 2 గంటలకు లేచినాడు కదా, అలిసిపోయింది ప్రాణం. అప్పటికి ఆరాధన చేసి ఆ నైట్ పగులు సొమ్మసిలిపోయినట్టుంది ప్రాణం, కాళ్ళని తీపులు తీస్తున్నాయి, నిద్ర వస్తుంది. అలాగే తోలుతున్నా. 2-3 సార్లు కునికేసా బండి మీద. దేవుని మహాకృపను బట్టి అన్నీ మెలకు వచ్చింది. కానీ 3వసారి మాత్రం ఇక ఫుల్గా నిద్ర వచ్చేసిందండి. మెలకు అనంతకు వచ్చేసింది. బండి సైడ్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే బండి సైడ్కి పోయిందో ఇంకా మెలకు ఎవరో తట్టినట్టుగా మెలకు వచ్చింది. ఒరే పనికి వాళ్ళు నిద్రపోకరా, బండి మీద ఉన్నవరా అన్నట్లుగా మెలకు వచ్చి నా దేవుడు మరలా చక్కగా అలా తీసుకుపోతాను. ఎప్పుడైతే అన్నానో అబ్రాహ్మణ నాకు నిద్ర వస్తుంది, ఇక అయిపోయినట్టుంది ఎవరు అనుకున్నా, ఆ మాట అన్నానో ఇక నిద్ర రాలేదండి. దేవుడు అలా నడిపించుకుంటూ అలా కీర్తనలు పాడుకుంటే ఇక అలాగే వెళ్తున్నా. దేవుని కృపను బట్టి క్షేమని. కారణం ఏంటంటే కదిలేటప్పుడు ప్రార్థన, అంతకుముందు ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం ఎలాగుంది? మనకి కాపుదలగా ఉంది. సైతాను సాతాను ఆత్మలు మనల్ని ఆవరించినా దేవుని ఆత్మ. ఎందుకని? రే నా కుమారుడు ప్రార్థనతో బయలుదేరాడు, వారిని కాపాడటం మన బాధ్యత అని దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అందుకే దేవదూతలకు మనం పరిచర్య చేయడానికి ఉన్నాయి దేవదూతలను పంపి దేవుడు మనల్ని కాపాడుతాడండి. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన లేకపోయింది అనుకో, నువ్వు రాత్రంతా నిద్రపోయి తెల్లారంతా నిద్రపోయి పోతున్నా కానీ ఆత్మ వచ్చి అంత నెట్టేసి దిట్టకట్టు లోయలోకి. ఎందుకని? ప్రార్థన లేదు కనుక. ఒకటే గమనించండి, ప్రార్థన జీవితం ఏ వ్యక్తిలో ఉండదో ఆ వ్యక్తి నిరంతరము దేవుని కాపుదల ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చెవులెత్తి హల్లెలూయా. ఏం చదువుతున్న అంశం? సంవత్సరాంతములో ఎలా ఉండాలి? మొదటిగా మెలకువగా ఉండి ప్రార్థించాలి. మనం అందరూ మెలకువగా ఉండి ప్రార్థించే ఆత్మ పరిశుద్ధాత్మయుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. రెండో మాట అక్కడే విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మొదటిగా మెలకువ ప్రార్థనలో, రెండోదిగా
నిలకడ. దేంట్లో? విశ్వాసములో. మొదటిగా ఏంటిది? మెలకువగా ఉండాలి. దేంట్లో? ప్రార్థనలో. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. రెండోది ఏంటిదంటే విశ్వాసములో నిలకడ. కొంతమంది ప్రార్థనలో మెలకువ ఉండదు, విశ్వాసం నిలకడ ఉండదు. విశ్వాసం ఉంచుతారు ఎంతవరకు ఎంతవరకు అంటే మనం అంచనా వేసినంత వరకు విశ్వాసం. మన అంచనాకి మించిందనుకో విశ్వాసం పోయిద్ది. ప్రభు అంటాడు, నీ అంచనా కాదు, దేవుడి అంచనాతో నువ్వు ఉండాలి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. 99 సంవత్సరాలైన అబ్రహాము మాత్రం చలనం లేకుండా విశ్వాసంతో ఉన్నాడు. కానీ శారములో మాత్రం అవిశ్వాసం వచ్చింది. శారమ్మ విశ్వసించలేకపోయింది దేవుని వాగ్దానం మాటని. ఏమండి, కొన్ని సంవత్సరాలు చూసింది. ఇక ఎలా నాకు సంతానం కలగట్లేదని హాగారుని తీసుకొని అబ్రహాముకి ఇచ్చి పెళ్లి చేసింది. ఏమండి, ఒక భార్య భర్తకి రెండో వివాహము. కొంతమంది ఉంటారులేండి చేస్తారు అలా త్యాగం. ఏమండి, హల్లెలూయా. అబ్రహాము ఉన్నాడు విశ్వాసంతో. శారమ్మ నాకెందుకే పెళ్ళి, ఇప్పుడు ముసలోడు నవ్వుతున్నా, పుడితే ఎంత పుట్టకపోతే ఎంత దేవుడు ఎత్తా అన్నాడుగా, ఆగుదాం మనకెందుకంటే పిల్ల మీద పేముంటే నువ్వు నా మాట అంటావు, లేకపోతే నువ్వు అంది. సరేనే, నీ మీద లేకపోతే ఎవరి మీద నాకు ప్రేమ, నీకు అంత ఇష్టమైతే సరే నాకు ఓకే అని ఎప్పుడైతే శారమ్మ చెప్పిందో శారమ్మ మాట విని అబ్రహాము ఆగారిని చేసుకున్నాడే తప్ప అబ్రహాము అంతటా ఆయనకి ఆలోచన రాలా. ఆయన ఎప్పుడు అనుకోలే నేను రెండో పెళ్లి చేసుకోవాలి, నాకు సంతానం కావాలి అనుకోలా. దేవుడు నాకు మాట ఇచ్చాడు, దాన్ని నెరవేరుస్తాడు అనే విశ్వాసం ఉంది అబ్రహాములో. ఈరోజు మన జీవితంలో కూడా విశ్వాసం నిలకడగా ఉండాలి. కొన్ని రోజులు చూసి అయిద్దంటవా కాదంటవా, జరిగిద్దంటవా జరగదంటవా, చేయగలుగుతాం మనం ఇలాగా చేయలేమా అని అవిశ్వాసం రాకుండా విశ్వాసముతో అడుగులు ముందుకు వేయుదము గాక. ఆమేన్. అండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం అడుగులు ముందుకు వేస్తుంటాం విశ్వాసంతో, దేవుడు కార్యము నెరవేరుస్తాడు. అందుకే ప్రభు అన్నాడు విశ్వసించువాడు ఏమండి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆ విశ్వాసమే మనల్ని బ్రతికిస్తూ నడిపించుదండి. విశ్వాసం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మన జీవితాల్లో, ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో అవిశ్వాసం అంచులోకి వెళ్ళిపోయింది. మన ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు ఒక చక్కని మీటింగ్ పెట్టాలని ఆశపడ్డాడు. మీటింగ్ పెట్టాలనుకుంటే ఆ మీటింగ్ అయ్యే ఖర్చు 1,20,000 అవుతాయి. ఎంత? 1,20,000 ఖర్చు అయితే 1,20,000 సంఘం ఇవ్వలేదు. చిన్న సంఘం మనలాగే. ఇంత చిన్న సంఘం 1,20,000 ఇవ్వటం అంటే కష్టము అని ఆ ప్రాంతం నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గరికి వెళితే ఆయన ఒక 50,000 ఇస్తాడు, 1,00,000 కాకపోయినా ఒక 50,000 ఇస్తాడు అని ఎమ్మెల్యే దగ్గరికి అడగటానికి వెళ్ళాలని బయలుదేరాడు. ఎవరి దగ్గరికి? ఎమ్మెల్యే గారి దగ్గరికి. అయ్యా మేము పలాని మీటింగ్ పెట్టబోతున్నాం, ఇంతమంది జనం రాబోతున్నాం, మీరు కూడా రండి, మీరు కూడా కొంచెం పబ్లిక్ అయితే మాకు ఎంత సహాయం చేయండి అని అడుగుదామని బయలుదేరాడు. చాలామంది వెళ్తుంటారులేండి. ఏమన్నా ఈ క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సరాన్ని మీటింగ్లు పెడితే కొంతమంది వాళ్ళకి పాపం ఏం మనసో అర్థం కాదు, మొత్తానికి వెళ్ళిపోయి రాజకీయ నాయకులు అడుక్కుంటూ ఉంటారు. ఏమంటే వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ప్రెసిడెంట్లను, మున్సిపాలిటీలో వాళ్ళను, లేకపోతే ఏమంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎవరు తగ్గట్టు వాళ్ళు. మొత్తానికి ఈయన కూడా వెళ్ళాలని బయలుదేరాడు. అప్పుడు ఒక సేవకుడు ఆయనకి ఎదురుపడి, అన్నా ప్రైజ్ లోడన్నా ఎక్కడికి బయలుదేరారన్నా అన్నాడు. అక్కడికే ఉందయ్యా, మీటింగ్ పెట్టుకుంటాం కదా, పలానా రోజు మీటింగ్ ఉంది, 1,20,000 ఖర్చు అయింది, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నా, ఒక 50,000 ఇస్తాడేమో అన్నాడంట. అప్పుడు ఆయన నుండి, అన్నా నేను చిన్నవాడిని ఒక మాట చెబుతాను నేనన్నా, సలహా పాటించన్నా, ఏదైనా ఉపయోగం ఉంటే చేయి, లేకపోతే లేదన్నా అన్నాడంట. అంటే ఏంటయ్యా అన్నాడు. అన్న ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాడి కాలు పడుకునే బదులు వాడు నీ కోరిక వేస్తాడన్నా, వాడు 1-4 సార్లు తిప్పించుకొని నేను అప్పుడు రా ఇప్పుడు రా అని చెప్పి వాడి పిస్టేజ్ కొరకు ఏదో ఇస్తే ఇతరు, లేకపోతే లేదన్నా.
మనుషుల్ని నమ్ముకుంటే వ్యర్థమైపోతాం, దేవుడిని నమ్ముకుంటే మాత్రం, దేవుడి యందు విశ్వాసం ఉంచితే మాత్రం వ్యర్థంగా మన్నా సంఘం అందరితో చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నా ఒక 2-3 రోజులు దేవుడు కార్యం చేస్తాడు అన్నాడంట, సలహా ఇచ్చాడు. సరే తమ్ముడు, ఏదో సలహా ఇచ్చావు, ఇది కూడా చూస్తానులే అని మరలా ముందుకు పోయేవాడు వెనక్కి వచ్చి సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ చెప్పి 3 దినాలు ఉపవాసం ఉండి రాత్రి మొగలు ప్రార్థించారు. ప్రార్థన చేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు. ఏమనంటే, అయ్యా మేము పలానా రోజు మీటింగ్ పెట్టుకోబోతున్నాం, దానికి పర్మిషన్ ఇవ్వాలి అని ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తే, ఆ ఎంఆర్ఓ దేవుడి మందిరానికి వెళ్ళే వ్యక్తి అంట. అతను పాంప్లెట్ చూసి, మీటింగ్ చూసి, ఒక 50,000 నేను మీకు డొనేషన్ ఇస్తానంట. చప్పలు కూడా వేసిన కనపడతాం కొట్టి గట్టిగా. నా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి దేవుని కార్యం ఎలాగ ఉండదు. ఏమండి, ఆడెవడికో దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకున్నాడా? ఎప్పుడైతే సంఘం అంతా ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థించారో, ఈ ఎంఆర్ఓ దగ్గరికి పర్మిషన్ కొరకు వెళ్ళారు. దేని కొరకు? డబ్బులు అడుకోవడం కాదు, పర్మిషన్ కొరకు, స్థలం గ్రౌండ్ కొరకు పర్మిషన్ కొరకు వెళ్తే, ఆయన వీళ్ళ మీద కనికరం దేవుడు పుట్టించి 50,000 రూపాయలు అని ఒక్కడే ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ మాట సంఘస్థులు చెప్పారో, ఏమండి మేము ఇట్లా పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళామమ్మా, వెళ్తే ఎంఆర్ఓ ఒక్కడే 50,000 రూపాయలు కానుక ఇచ్చాడని చెప్పారు. సంఘం ఉన్న వాళ్ళందరికీ రోషం వచ్చిందంట. ఏమొచ్చింది? అరే వాడవుడు మన మందిరానికి రాడు, వాడే 50,000 ఇస్తే, ఇన్ని రోజుల నుంచి మందిరానికి వస్తుంటే మనం ఎందుకు లేకపోతాం, ఎంతమందికి వెళితే మనకు అవ్వా అని ఈ ఉపవాసం ఉండి ప్రార్థించిన వారు అందరిలో దేవుడి క్రియ జరిగించాడు. వీళ్ళందరూ కలిసి 70,000 ఇచ్చారు. ఇప్పుడు ఎంత అయింది? సరిపోయి లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవడ కాడికో పోయి కాలు పడి అడుక్కోవటం ఏందండి? పని ఎవరిది? దేవుంది. ఆయన బిడ్డలు ఎవరు? మనందరం. మరి మనం దేవుడి యందు విశ్వసించాలి. కానీ ఎవరి కాడికో పోయి వాడెత్తడేమో, ఈడు కొనిస్తాడేమో. కొంతమంటారు, పాస్టర్ గారు స్థలం కావాలంటే మనం ఎవరన్నా పట్టుకుంటే ఎత్తారేమో. ఎవరిని పట్టుకుంటే ఎవడెత్తారండి? వాడికాడి అడుక్కునే కర్మ మనకేంటి? సర్వభూమి నా యేసయ్యది. నా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసం అంతే, విశ్వసించండి. విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు మనము. ఏమంటే, లాజరు చచ్చిపోయాడు, 4 రోజులైంది. అమ్మ సమాధి రాయి తీయమన్నాడు యేసయ్య. మార్త ఏమంటే, అయ్యా వాసన వచ్చింది అన్నాడు. మార్త, విశ్వసిస్తే, నువ్వు నమ్మితే దేవుని మహిమను, నమ్మకపోతే నీ బ్రతుకు అంతే, నీ జీవితం అంతే. నువ్వు విశ్వసించు, దేవుడి కార్యం చేస్తాడు. అవిశ్వాసం ఉండాలండి. అవిశ్వాసం అంచులో ఉండకూడదు. ప్రతి విశ్వాసి కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు అనే విశ్వాసం గుండెల నిండా ఉండాలి. గుండెల నిండా ఏముండాలి? అది విశ్వాసం ఉండాలి. టెస్టులు కొరకు రాకూడదు, టెస్ట్ చేసుకోవడానికి రాకూడదు. కొంతమంది వస్తారు, ఎలా వస్తారు తెలుసా? టెస్ట్ కొరకు. అయ్యా తగ్గిద్దా తగ్గదని చూద్దామని, నువ్వు చూద్దామని వస్తే దేవుడు కూడా చూస్తానే ఉంటాడు. చేయడు. అది చూడకూడదు. ఎప్పుడు కూడా విశ్వసించాలి. ఏం చేయాలి? చూపులొద్దు. విశ్వాసం ఉండాలి. మొన్న ఒక తల్లి